మసూన్ రెడ్డి గారు, తెలంగాణలో మాటల యుద్ధం జరుగుతుంది. ఒకవైపు నుంచి కేటీఆర్ గారు, దమ్ముంటే నువ్వు రా, మల్కాజ్గిరిలో నీ సిట్టింగ్ ఎంపీ స్థానంలో పోటీ దిగుదాం. నువ్వు రా, నువ్వు కొడంగల్కి రాజీనామా చేయి, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయి. మల్కాజ్గిరిలో నేను ఎంపీగా నిలబడతా, నువ్వు నిలబడు, ఎవడు గెలుస్తాడో చూద్దాం. ఇది సార్ ఏమంటారు? నేను అనేది ఏంటంటే ఈయన అమెరికా నుంచి వచ్చినాయను కదా, ఆ, తండ్రి చాటు బిడ్డ కదా. తండ్రి మేమందరం తెలంగాణ ఉద్యమంలో పనిచేసినప్పుడు ఉమ్, మేము చాలా నిర్బంధాలు ఎదుర్కొని అప్పుడు మేము ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా నేను దాంట్లో కార్యకర్తగా ఉండేవాడిని. ఉమ్, 117 డివిజన్లో కార్పొరేటర్గా కూడా పోటీ చేసిన వ్యక్తిని నేను. ఆ రోజు కేటీఆర్ లేడు తెలంగాణ ఉద్యమంలో, ఉమ్, అమెరికాలో ఉన్నాడు. అమెరికాలో ఉన్నాడు. ఉమ్, సరే, అందరు కూడా తెలంగాణ కోరుకున్నాం కాబట్టి ఒక రమేష్ అని నా మిత్రుడు ఉండేవాడు, వరంగల్ అబ్బాయి. ఉమ్, మాది సింహపూరి సేమైనా కూడా మేము సుందరయ్య యొక్క వారసులం కాబట్టి, పుచ్చలపల్లి సుందరరామరెడ్డి వారసులం కాబట్టి ఉమ్, తెలంగాణ ఉద్యమంలో అడుగడుగు ఉన్నాం. ఆ రోజుల్లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కూడా తీర్మానం చేసింది, తెలంగాణ, విదర్భ, జునాగఢ్ ఉమ్, ఈ 3 రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని. బీజేపీ యొక్క పాలసీ ఏంటంటే చిన్న రాష్ట్రాలకు అనుకూలంగా ఉంది కాబట్టి ఉమ్, ఈ చిన్న రాష్ట్రాల ప్రభావంగా ఉంటే బలమైన కేంద్రం ఉంటుంది, బలహీనమైన రాష్ట్రాలు ఏర్పడతాయని వాళ్ళు చిన్న రాష్ట్రాల కాన్సెప్ట్ తీసుకొచ్చినారు. ఉమ్, తర్వాత ఏంటంటే మా ఆలోచన ఏంటంటే పాతది కాబట్టి తెలంగాణ పాత రాష్ట్రం కాబట్టి, తర్వాత విదర్భ నాగపూర్ కాడి నుంచి ఎప్పుడో జాంబవంతిరావు దోతే లాంటి వాళ్ళు చేస్తుంటే ఓకే. దానికి అందరూ సకల జనులు సహకరించారు. తెలంగాణకి జెండా పట్టుకున్న ప్రతి టైంలో కూడా తెలంగాణ వాదం గెలిపించారు. 69 ఉద్యమం కానీ, తర్వాత సబితా ఇంద్రారెడ్డి వాళ్ళ భర్త ఆయన చేసిన ఉద్యమం కానీ, ఆ తర్వాత 2001లో చంద్రబాబు నాయుడు మినిస్టర్ పదవి ఎక్కిపోతే రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకున్న తెలంగాణ ప్రజలు ఎప్పుడు కూడా ఉమ్, తెలంగాణ ఆకాంక్షని ఎలుగెత్తింది దాటింది తెలంగాణ ప్రజలు. ఈరోజు మొన్న 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, ఉమ్, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పీపుల్ గెలిపించారు. మీరు చూడండి, రీజనల్ రింగ్ రోడ్డు లోపల తప్ప తెలంగాణ యావత్తు కూడా 50,000 60,000 మెజార్టీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచారు. ఉమ్, నువ్వు ఎందుకు ఎగిరెగిరి పడుతుండో? ఉమ్, ఇప్పుడు నీ గులగులాగా ఉందగా, ముఖ్యమంత్రికి దమ్ము ప్రతి ఓడుకుంటే దమ్ము లేకపోతే ఎవడు బతకలేదు కదా. ఉమ్, నువ్వు అంత దమ్మున్న మగోడు అయితే ఉమ్, సిరిసిల్లకి రాజీనామా చెయ్యి, ఉమ్, మీ నాన్న కూడా చేయమను, మీ బామర్ది హరీష్ రావును కూడా ముగ్గురు చేయండి, రాజీనామా చేయండి. ఉమ్, గతంలో తెలంగాణ ఉద్యమంలో మొత్తం మీ మీ ఇంట్లో వాళ్ళే కదా, హరీష్ రావు కానీ, వినోద్ రావు కానీ, అందరు మీ రావులే కదా ఉన్నది. ఉమ్, కవిత కానీ, నువ్వు హరీష్ రావు కానీ, కేటీ రామారావు కానీ, మొత్తం మీ ఇల్లే కదా. తెలంగాణ ఉద్యమం మొత్తం నీ ఇంట్లోనే పెట్టుకున్నావు కదా అన్నీ కూడాను. కాబట్టి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి రాజీనామా చేయాల్సిన అవసరం ఏముందే? అవసరం లేనే లేదు. ఉమ్, అతను ముఖ్యమంత్రిగా ఉండాల్సిందే, తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. నువ్వు గెలుపుని చూసి వాపును చూసి బలుపు అనుకుంటున్నావు. నీకు సిటీలో గెలవటానికి కారణం నేను చెప్తా, ఉమ్. నీకు తెలియకపోతే తెలుసుకో. అంటే ఆయన చెప్పేది అదే, మల్కాజ్గిరి పార్లమెంట్ అసలు విషయం నేను చెప్తా ఇనువయ్యా. ఎందుకు కోకటపల్లి ఉంది, వసంత నగర్ కాలనీ 10,300 ఓట్లు, మొత్తం ఆంధ్ర వాళ్ళ ఓట్లు. ఎవరు చెప్తారు ఈయన కబుర్లా? ఈ రోజు ఆ పక్క ఆల్వేన్ కాలనీ కానీ, ఆ నుంచి బిహెచ్ఎల్ కానించి ప్రగతి నగర్ కానీ, ఈ పక్కంతా 80,000 60,000 70,000 మెజార్టీలు రావడానికి కారణం ఏందని నేను చెప్పనా? ఈ ఆంధ్ర వాళ్ళలోని ఎదవలు అనేది అందుకే. ఈ ఆ సీమాంధ్రాలో ఉన్న ప్రజలందరూ బీఆర్ఎస్ కోటేశారు మొన్న. ఎందుకు? రియల్ ఎస్టేట్ భూమి పడిపోద్ది, మన ఆస్తులు పోతాయి అని చెప్పి ఆడ జగన్మోహన్ రెడ్డి సైన్యం వచ్చి, వాళ్ళ తమ్ముడు మన కేటీఆర్ బ్రదర్ వచ్చి వాళ్ళ సైన్యం అంతా ఇక్కడ పనిచేస్తే సీమాంధ్ర వాళ్ళు ఓట్లేస్తే ఎల్బీ నగర్ కానీ ఇవన్నీ గెలిచారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, ఇప్పుడు తెలంగాణ ప్రజలు అధికంగా ఉండేది ఎక్కడ? సిరిసిల్లలో ఉన్నారు, గజ్వేల్లో ఉన్నారు, సిద్దిపేట ఉన్నారు. మీ ముగ్గురు రాజీనామా చేసేసేయండి, ప్రజలు జడ్జిమెంట్ ఎట్టిస్తారో తేల్చేద్దాం. అక్కడే మళ్ళీ ఎమ్మెల్యేలుగా మీరు దిగండి, మీ బీఆర్ఎస్ కార్యకర్తలను ఎవరినో ఒకరిని ఎంపీలుగా నిలబెట్టండి. పోనీ ఎంపీకి ఎమ్మెల్యేకి 2కి పోటీ చేయండి, నష్టం లేదుగా. ఒక్క సీటు గెలవమని బీఆర్ఎస్ ఏమొద్దు.
ఒక్కటంటే ఒక్క సీటు గెలవమని తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని. అవకాశమే లేదు బీఆర్ఎస్ పార్టీకి, ఒక్క సీటు కూడా గెలవరు. మాల్కరాజ్గిరి పార్లమెంట్లో ఈరోజు సీమాంధ్రలో ఓట్లు అధికంగా ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడే రేవంత్ రెడ్డి మాల్కరాజ్గిరి పార్లమెంట్ గెలిచిండు. ఈ రెచ్చగొట్టే ప్రసంగాల వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఇప్పుడు నువ్వు ఉండవు కదా వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీఆర్ఎస్ పార్టీకి, చెయ్యి మాల్కరాజ్గిరి ఎంపీగా పోటీ చేయి, సిరిసిల్లకు కూడా ఎమ్మెల్యేగా రిజైన్ చేసేసి అక్కడ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయి, తాడో పేడో తేల్చుకుందాం. వామపక్ష పార్టీల్లో ఈరోజు ఇవాళ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సిపిఐకి ఒక సీటే ఇవ్వచ్చు. వామపక్షాలు నీకేం బుద్ధి చెప్పినాయి? ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు గెలిచిను, మొత్తం షిఫ్ట్ చేశామా లేదా? ఇప్పుడు మీ ఇంట్లో ముగ్గురు రిజైన్ చేయండి, రేవంత్ రెడ్డి గెలుస్తాడు, నువ్వు గెలుస్తావు. ఎలక్షన్ ముందేమన్నావు? రేవంత్ రెడ్డి ఎంత, రేట్ ఎంత రెడ్డి అన్నావు. తేలిపోద్ది కదా రేవంత్ రెడ్డి దొమ్మేండు, మీ ఎలమ ద్వారాల దొమ్మేందు తేల్చుకుందాం. కానీ రిజైన్ చేయి, గులగులగా ఉంటే, అంత గులగులగా ఉంటేను ఎందుకురా అయ్యా? నువ్వు చేసినటువంటి అవినీతిలో ఆల్రెడీ విజిలెన్స్ ఏసీబీ వాళ్ళు ఫైల్ రెడీగా ఇచ్చున్నారు, జైలుకు పోవటానికి సిద్ధంగా ఉండు. నువ్వు ఎందుకు ఎంపీ ఎలక్షన్ ఉందని రేవంత్ రెడ్డి మీద, మీ కుటుంబం మీద కక్ష తీర్చుకుంటాడు అని చెప్పి గమ్ముగా ఉండడు రేవంత్ రెడ్డి. నువ్వు అంత ఎగిసి మీడిసి పడాల్సిన అవసరమే లేదు. నీ మీద ఆల్రెడీ ఫైల్ రెడీ అయిపోయింది, ఆల్రెడీ స్కాములు చేస్తుండు. తెలంగాణ ఉద్యమం ముందు మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు మీ ఆస్తులు ఎన్ని మొత్తం ప్రకటించరాదు, లైవ్ లో తేలిపోద్ది కదా. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు కదా. తెలంగాణ రాకముందు నీ యొక్క కుటుంబ ఆస్తులన్నీ, మీ నాన్నయ్యి, మీ హరీష్ రావి, నీయి, మీ కుటుంబ సభ్యులు ఒక్కసారి శ్వేతపత్రం రిలీజ్ చేయి. అదే టిఆర్ఎస్ భవనం మీదుగా ఎలా ఆ రోజు అసెంబ్లీలోకి ప్రజలను రానిచ్చాడా మీ తండ్రి? ఇలా ప్రజాభవన్లోకి మొత్తం ప్రజలు, తెలంగాణ ప్రజలు అందరూ పోయి అర్జీలు పెట్టుకుంటారా లేదా? ఒక ఎస్సీ ఉప ముఖ్యమంత్రి అన్నటువంటి బట్టి విక్రమార్కకి ఇచ్చిండు, మీ నాన్నలాగా గడియలో లేడుగా. ఒక ఎస్టీ మహిళ సీతక్కకి ఇచ్చాడు, ఆయన సొంత ఇంట్లో ఉండి సచివాలయానికి పోతున్నాడు. మీ తండ్రి గారు సచివాలయానికి పోయాడు ఏ రోజున్నా ప్రజల మాట విన్నాడా? ఒక రాజమహల్ కట్టుకున్నాడు కదా ప్రజా సంపదతోటే. ఈరోజు ఎవరికి ఇచ్చాడు? ఒక ఆదివాసీ బిడ్డకి ఇచ్చాడు, ఒక ఎస్సీ దళిత బిడ్డకి ఇచ్చాడు మీ నాన్న ఉన్నటువంటి ఇల్లుని. అందువల్ల ఏంటంటే ప్రజాస్వామ్యం ఇది. నువ్వు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి సీమాంధ్రలు మన్నేదో వేశారు నీకు. ఈసారి ఏమన్నా కూకటపల్లి నియోజకవర్గం, శేర్లింగంపల్లి నియోజకవర్గం, కుతుబుల్లా కాపూర్ కాన్స్టిట్యున్సీ, మాల్కరాజ్గిరి, ఆ తర్వాత ఈ బెల్ట్ లో అంతా మేడ్చల్, ఈ బెల్ట్ అంతా సీమాంధ్రలు ఈసారి వేస్తారు నీ కోటు. రా తేల్చుకుందాం తాడో పేడో. నువ్వు అన్నావు కదా కాంగ్రెస్ పార్టీ మీద ఎంపీగా మాల్కరాజ్గిరిలో పోటీ చేయాలా నువ్వు, తర్వాత సిరిసిల్ల ఎమ్మెల్యే కూడా పోటీ చేయి. రెండూ ఓడగొట్టపోతే అప్పుడు అడుగు నిన్ను. బాగా ఎగిసి పడబాకు, కొంచెం పొదుపుగా ఉండు. ఒక్క సీటు కూడా గెలిచే పల్లె బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ స్వరాష్ట్రంలో 14 ఎంపీ సీట్లు గెలవబోతుంది కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. రాసి పెట్టుకోండి ఈ మాట. ఎలక్షన్కు 2 నెలల ముందు చెప్పా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుందని. ఎలక్షన్కి ముందు 24 గంటల ముందు 10 నియోజకవర్గాల్లో 250 కోట్లు పంచబెట్టి మీ బావగారు హరీష్ రావు గెలిచారు. లేకపోతే పటాన్ చెరువు, సంగారెడ్డి, ఇవన్నీ కొన్ని, జహీరాబాదు 10 నియోజకవర్గాల్లో ఎలక్షన్కు ముందు రోజు 24 గంటల ముందు ఒక్కొక్క నియోజకవర్గానికి 25 కోట్లు పంచబెట్టి, లేకపోతే 71, 74 మధ్య వచ్చాయి కాంగ్రెస్ సీట్లు. ఆడ పోయి మిస్ఫైర్ అయినవు. అందువల్ల తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ కోట్లు వేస్తే రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి ఈ అన్ని కూడా కాంగ్రెస్ గెలవన మాట వాస్తవం. సీమాంధ్రులు భయపడారు, ఈ రియల్ ఎస్టేట్ భూమి తగ్గిపోద్దని జగన్మోహన్ రెడ్డి సైన్యము వీళ్ళందరూ కలిసి నీకు ఓట్లు వేశారు. కాబట్టి తెలంగాణ సమాజం కాంగ్రెస్ ని గెలిపించుకున్నది. ఎందుకు మిడిచిపడుతున్నావు 3 నెలలకే? 3 నెలల లోపలే 100 రోజుల లోపల 4 గ్యారంటీలు తెలంగాణ ప్రజలకు ఇచ్చాడు రేవంత్ రెడ్డి. ఇంతకంటే ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి? ఎక్కి కూర్చోలా, అప్పుల కుప్పగా, సర్ప్లస్ రెవెన్యూ సర్ప్లస్ బడ్జెట్ గా ఉన్నదాన్ని అప్పుల కుప్పగా మార్చిండు. దీనికి సమాధానం చెప్పు. అదంతా వదిలేసి కనీసం పట్టుమని 60 రోజులు కూడా కానీ గవర్నమెంట్ ని నువ్వు దిగుపో అంత అధికారం యావందా? ఉండమ్మా, 10 ఏళ్ళు చేసినావు కదా, 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండు, కొట్లాడు ప్రజల తరపున, ఆ తర్వాత చూస్తారు. కాబట్టి నీ అహంకారమే నీ తండ్రిని గద్దె దింపింది.
కేవలం నీ అహంకారం వల్లే మీ అబ్బ ఓడిపోయినాడు. అంటే మన పోయిన ఎలక్షన్స్ లో ఏదైతే కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు అవ్వచ్చు కేసీఆర్ ఓడిపోవడానికి కారణం అంటారా? 100% కేసీఆర్ ఓడిపోవటానికి ప్రథమ ముద్ద ఈయనే, కేటీఆర్ గారే. తండ్రిని లెక్క చేయకుండా ఎగిసి పడ్డాడు. కింద అహంకారాన్ని ఒప్పుకోదు తెలంగాణ సమాజం. ఉద్యమాలతో పుట్టి రక్త తర్పణం చేసి ప్రజల నిజాం నవాబుని తరిం దొరలను తరిం చరిత్ర గల్ల నేల తెలంగాణ నేల. పౌరుషాలకి అహంకారం మీద ఆకలినైనా బరాయిస్తుంది కానీ అహంకారాన్ని భరించదు తెలంగాణ సమాజం. తెలంగాణ సమాజం చాలా విజ్ఞతతో ఉన్నటువంటి చైతన్యవంతమైన సమాజం. అంతలా రజాకారులకే భయపడలా. నువ్వెంత కేటీఆర్? మీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఎన్నే తెలంగాణలో? మీ ఎలమదొరలే. ఇక్కడ ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓట్లు నిలువెల్లా దగా చేశావు తెలంగాణలో. తర్వాత అప్పులు కుప్పగా మిగిల్చినావు తెలంగాణని. ఎందుకు జీర్ణించుకోలేకపోతాడో ఓటు చేయమంటుండ్రు కదా. ఏ మల్కాజ్గిరిలో ఎంపీగా చేయి, సిరిసిల్ల మీ నాన్నగారు గజ్వేల్లో రిజైన్ చేయమని చెప్పు, మీ బావగారిని సిద్దిపేటలో రిజైన్ చేయండి. మీరు ముగ్గురు లేకపోతే 36 మంది ఎమ్మెల్యేలు ఉంటారు కదా ప్రతిపక్షంలో. ఈ 3 వల్ల పొయ్యేది ఏమి లేదు కదా. బీజేపీ కబళిస్తుందిరా మీ బీఆర్ఎస్ పార్టీని, అది చూసుకోండి. ఎలక్షన్ తర్వాత నీ పార్టీ ఉండేది లేదు, పోయేది లేదు. కొంతమంది కాంగ్రెస్ లోకి పోతారు, కొంతమంది భారతీయ జనతా పార్టీలోకి పోతారు. నీ పార్టీ కబలించడానికి నరేంద్ర మోడీ గారు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ బీఆర్ఎస్ కాస్త బీజేపీలో విలీనం కాబోతుంది. అది చూసుకో. నువ్వు ఎగిసి పడబాకు. 10 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు. ప్రజలు మార్పు కోరుకున్నారు. తెలంగాణ ప్రజలు ఓపిక పట్టురా అయ్యా. 1 సంవత్సరం అన్నా ఓపిక పట్టు, ఆ తర్వాత మాట్లాడు. అందువల్ల ఏంటంటే ఇలా కొండలకి గుట్టలకి అన్నిటికీ తెలంగాణ ప్రజల డబ్బుని ఇచ్చి నాకేసింది మీరు కాదు. ఇవాళ రైతు బంధు పథకం కింద ఎన్ని కోట్లు దోచిపెట్టారు సినిమా యాక్టర్లకి, కొండ రియల్ ఎస్టేట్ వాళ్ళకి, కొండ పంట పండన భూములకు కూడా డబ్బులు ఇచ్చినటువంటి ఘన చరిత్ర మీది కాదు. ఎవరికి అలా తెలంగాణలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకి 5 ఎకరాల లోపు ఉంటారు. పంట పండే భూములకి రైతు బంధు ఇవ్వచ్చు కానీ కొండలకి గుట్టలకి రైతు బంధు ఇచ్చేది ఏంటి? అసలు మేకలు గొర్రెలు కొనకుండానే ఒక బైక్ మీద 168 పోయితే 4 ఆఫీసులు, నీ జవానికి 10 మంది ఆఫీసులు జైల్లో ఉర్రు ఇవాళ. అందువల్ల గజగజగజ ఉనికిపోతారు. ఎంపీ పార్లమెంట్ ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి కక్ష తీర్చుకుంటాడన్న ఉద్దేశంతో ఈ అరెస్టులు కాకుండా ఆగిపెట్టాడు. మేడిగడ్డ ఎందుకు కుంగిపోయింది?